నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్వి. సోషల్ మీడియా నేడు సమాచార సముద్రంలా కనిపిస్తున్నప్పటికీ అందులో ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టే విషపు సుడిగుండాలు కూడా ఉన్నాయని ఓ ఉమ్మెత్త పువ్వు ఘటన మరోసారి నిరూపించింది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ డేటా ఉన్న ప్రతి ఒక్కరూ కంటెంట్ క్రియేటర్లుగా మారిపోతున్న ఈ రోజుల్లో బాధ్యతారాహిత్యంతో కూడిన వీడియోలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముఖ్యంగా హెల్త్ టిప్స్, డైట్ ప్లాన్స్ పేరుతో కొందరు చేసే రీల్స్ శాస్త్రీయతకు ఆమడ దూరంలో ఉంటున్నాయి. తాజా ఘటనలో కాకినాడ జిల్లా ఎర్రంపాలెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సోషల్ మీడియాలో వచ్చిన ఒక తప్పుడు వీడియోను నమ్మి ఉమ్మెత్త పువ్వును బలమైన ఆహారంగా భావించి కూర వండుకుని తిన్నారు. అమ్మవారి జాతర కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ కుటుంబం కేవలం ఒక డిజిటల్ వీడియో వల్ల ఆసుపత్రి పాలవడం సోషల్ మీడియా దుష్ప్రభావాలకు పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం చేసే వీడియోలు కొన్నిసార్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఉమ్మెత్త పువ్వు వంటి విషపూరితమైన మొక్కలను కూడా ఆహారంగా చిత్రీకరించడం నేరంతో సమానం. వైద్య పరిభాషలో చెప్పాలంటే ఉమ్మెత్తలో ప్రమాదకరమైన ఆల్కహాయిడ్ ఉంటాయి. ఇవి నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తాయి. డాక్టర్స్ చెబుతున్న దాని ప్రకారం ఇలాంటి పాయిజన్ శరీరంలోకి వెళ్ళినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక విరుగుడు అంటూ ఉండదు. పాయిజన్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే, కానీ ఏది ఆకుకూర, ఏది విషపూరితమైన మొక్క అనే కనీస అవగాహన లేకుండా సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ను గుడ్డిగా అనుసరించడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజల అంచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎక్కడో చూసిన సమాచారాన్ని, ఎవరో చెప్పిన మాటలను ఫిల్టర్ చేయకుండా స్వీకరించడం వల్ల సమాజం ప్రమాదంలో పడుతోంది. కేవలం వినోదం కోసం చూసే వీడియోలు వేరు, కానీ ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆహారం, వైద్యం వంటి విషయాల్లో సోషల్ మీడియాను రిఫరెన్స్గా తీసుకోవడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. కాకినాడ జీహెచ్ఎంసీలో మృత్యువుతో పోరాడుతున్న ఆ నలుగురు వ్యక్తుల పరిస్థితికి కారణం కేవలం ఆ వీడియోను సపోర్ట్ చేసిన వ్యక్తి మాత్రమే కాదు, డిజిటల్ సమాచారాన్ని ప్రశ్నించకుండా నమ్మే మనస్తత్వం కూడా కారణమే. ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి స్మార్ట్ ఫోన్ వెనుక ఒక ఎక్స్పర్ట్ ఉండడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటి ప్రాణాంతకమైన తప్పుడు సమాచారాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్నాయి. ఒక సామాన్యుడు ఇంట్లో వండుకునే కూర గురించి రీల్ చూసి అది తన ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఊహించలేకపోతున్నాడు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెరగాలి. ఏది నిజం, ఏది తప్పు అని నిర్ధారించుకున్నాకే ఏదైనా పాటించాలి. ఆరోగ్య విషయాల్లో డాక్టర్స్ సలహా లేకుండా కేవలం రీల్స్ చూసి ప్రయోగాలు చేయడం వల్ల ఎర్రంపాలెం కుటుంబానికి జరిగినట్టే ఎవరికైనా జరగవచ్చు. కనుక సోషల్ మీడియాను కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేసి జీవన శైలి మార్పులు లేదా ఆహార అలవాట్ల విషయంలో సైన్స్ను, నిపుణులను మాత్రమే నమ్మడం శ్రేయస్కరం. లేదంటే ఇలాంటి తప్పుడు వీడియోలు మరిన్ని కుటుంబాలను విషాదంలోకి నెట్టే ప్రమాదం ఉంది.